తలసేమియాపై ప్రతి ఒక్కరికి అవగాహన తప్పనిసరిగా ఉండాలని సర్వజనస్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. సంకల్ప స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల నర్సింగ్ విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంకల్ప స్వచ్ఛంద సంస్థ వారు గత 15 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషంగా ఉందని కొనియాడారు. ఖమ్మం జిల్లాలో దాదాపు 500 చిన్నారులు తలసేమియాతో ఇబ్బంది పడుతున్నారని, వారికి ఎప్పటికప్పుడు సంకల్పం స్వచ్ఛంద సంస్థ సహాయం చేస్తుందని తెలిపారు. ఈ వ్యాధి రాకుండా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిహెచ్ఎస్ డాక్టర్ రాజశేఖర్, ఆచార్యులు బి కిరణ్ కుమార్, వైద్యులు డి నారాయణమూర్తి, లక్ష్మీ దీప సంస్థ బాధ్యులు పావని, ఉదయ్ భాస్కర్ పాల్గొన్నారు. మన ఇండియా గుడ్ మార్నింగ్ అందరికి. అలానే డిప్యూటీ సూపరింటెండెంట్ ఇప్పుడు మన నారాయణమూర్తి సార్ని ముందుకు రావాల్సిందిగా కూర్చున్నాము. అలానే కూడా డాక్టర్ లక్ష్మీదీప మేడం కూడా ముందుకు రావాల్సింది. సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ తలసేమియా పిల్లల్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. అవగాహన సదస్సు కల్పించడం ఈ సెకండ్ టైం నేను ఇక్కడ రావడము. ఇందులో సంకల్ప స్వచ్ఛంద సంస్థ వాళ్ళు నిర్విఘ్నంగా దాదాపు 15 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడం. ఈ దాదాపు అంటారు మేడం అంటారు దాదాపు 500 మంది మన జిల్లాలో ఉన్నట్టు చెప్పడం జరుగుతుంది. నిజంగా మన ఈ చిన్న పిల్లలు చూస్తే చాలా ఆనందంగా ఉందండి. వాళ్ళ చిరునవ్వు వెనుక ఉన్న బాధ కూడా మనం గ్రహించాలి. థాలసీమియా ఇది ఒక మన మేజర్ రక్త సంబంధిత వ్యాధి. దీని గురించి మన ప్రజల్లో అవగాహన రావాలి. ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి ఎన్నో చికిత్స మార్గాలు వచ్చాయి. లైక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, ఇలాంటి కొన్ని నూతన చికిత్స పద్ధతులు వచ్చాయి. దీని గురించి మనము ఒక అవగాహన కల్పించాలి. ఇంకా మన పెళ్లికి ముందు దీని గురించి ఒక అవేర్నెస్ అంటే జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి జీన్స్ ఉంటాయి, ఆ టెస్టింగ్ చేయించుకోకుంటే మనకు పిల్లలు ఇలాంటి వ్యాధి రాకుండా మనం ముందు జాగ్రత్తగా ఒక ప్రికాషన్ మెజర్గా మనం తీసుకోవడం జరుగుతుందండి. ఇలాంటి పిల్లల్ని మనము ఆదరించాలి. వాళ్ళకు కావాల్సిన చికిత్సా విధానాల్లో మనం వాళ్ళ అవగాహన కల్పించాలి. వాళ్ళకు మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మనం వచ్చినప్పుడు అయితే వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ అయినా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ లాగా ఇలాంటివి అయినా మేము ఎల్లప్పుడూ ఎనీ టైం మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మనం ప్రజల్లో ఇంకా ఎక్కువ మన అవగాహన కల్పించి మన జిల్లా కాకుండా మన రాష్ట్రంలోనే ఈ వ్యాధి తగ్గించి మనము ఈ పిల్లల్ని ఈ థాలసీమియా మేజర్ థాలసీమియా 2 రకాలు ఉంటాయండి. ఈ వ్యాధి నుంచి మనం పిల్లల్ని కాపాడే బాధ్యత మన అందరి మీద ఉందండి. థ్యాంక్ యూ.